నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అతి శక్తివంతమైన ఒకే ఒక్క బీజాక్షరం గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ బీజాక్షరం ఎందుకోసము అని అంటే కనుక ఒక గుడ్ న్యూస్ని మనం ఎప్పుడైతే కనుక మనం వినాలని ఎదురు చూస్తూ ఉంటామో, అంటే అండి ఏదైనా ఒక ఎగ్జామ్కి కానీ లేదంటే కనుక ఒక ఇంటర్వ్యూకి కానీ వెళ్ళొచ్చినప్పుడు రిజల్ట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి ఒక రిజల్ట్ అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనో లేదంటే ఒక మంచి మార్క్స్ రావాలని ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనం ముందు రోజున అంటే ఇంకొక 1 డేలోనో 2 డేస్లోనో మనకు ఒక మంచి రిజల్ట్ రాబోతుంది అని అనుకున్నప్పుడు టెన్షన్గా ఉంటుంది, భయపడుతూ ఉంటాం. అయ్యో మంచి ర్యాంక్ వస్తుందో లేదో, మార్క్స్ వస్తాయో లేదో అని అనుకుంటూ ఉంటాం. లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొస్తూ ఉంటాం, అక్కడి నుంచి ఒక మంచి రిజల్ట్ రావాలి, మనం సెలెక్ట్ అయ్యామని చెప్పాలి, ఒక మంచి శాలరీ రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి ఒక గుడ్ న్యూస్ని వినాలని ఒక ఆశ అనేది అందరికీ ఉంటుందండి. ఒక జాబ్ పరంగా మట్టుకే కాకుండా అన్ని రకాలుగా ఒక బయటికి వెళ్ళొచ్చితే కనుక ఆ రోజు పొద్దున్న లేసి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ పని సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటామండి. అటువంటి సమయంలో మనం టెన్షన్ పడుతూ ఉన్నాం, ఈరోజు ఇంకొక 2 డేస్లో గుడ్ న్యూస్ వింటే బాగుంటుంది కదా, ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో అలాంటి వాళ్ళందరికీ అండి ఇప్పుడు చెప్పబోయే ఈ బీజాక్షరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ బీజాక్షరాన్ని అంటే గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్, మనం ఈరోజు గుడ్ న్యూస్ విన్నాం కదా అని మళ్ళీ రేపు చేయొచ్చా చేయకూడదనే డౌట్ అనేది అవసరం లేదండి. మనకి ఎప్పుడైతే ఒక విషయం జరగాలి, ఒక విషయం సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటామో ప్రతి సమయంలో కూడా ఇలా గనక మనం చేస్తే, ఇప్పుడు మన వీడియోలో చెప్పబోయే విధంగా కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా అండి ఎంతోమంది అక్క మేము గుడ్ న్యూస్ విన్నాము ఈ విషయం చేసి అని చెప్పి మనకి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విషయాన్ని మీకు మళ్ళీ తెలియజేస్తున్నానండి. ఇంకా ఆ బీజాక్షరం ఏంటి, మనం ఎలా అనుకోవాలి అనే ఒక విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోలన్నీ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఇలాంటి విషయాలు కూడా చాలా ఈజీగా ఉండే విషయాలు చేస్తే మనం చాలా వరకు కూడా ఫాలో అవ్వగలం అని ఒక నమ్మకం అనేది ఉంటుంది. కొంతమంది అయితే అక్క పూజలు పరిహారాలు చేయలేకపోతున్నామక్క అని బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అనేవి చాలా వరకు కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి వెంటనే చేసుకోగలుగుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే బయట హాస్టల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి చదువుకునే పిల్లల వరకు కూడా ఇలాంటి ఒక విషయం అనేది చేసుకోవచ్చండి. అందువల్ల ఆ గుడ్ న్యూస్ వినగలిగే ఒక బీజాక్షరం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా ఒక ఆవిడ చెప్పిన ఒక విషయం అండి. అంటే ఈ బీజాక్షరాన్ని నేను ఉపయోగించానక్క, నాకు ఒక నిజంగా చాలా అద్భుతమని అనిపించిందక్క నాకైతే అని. నిజంగా అండి ఆవిడ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారండి. అంటే ఒక 1 వీక్ అయిపోయింది, నాకు 2 రౌండ్స్ వచ్చేసి సక్సెస్ అయిపోయింది, నాకు సెలెక్ట్ అయ్యానని చెప్పారు. ఇంకా మొత్తం నాకు అయితే 5 రౌండ్స్ ఉన్నాయన్నమాట. 3rd రౌండ్లో వచ్చేసి కూడా నాకు కాల్ వచ్చిందాక నాకు సెలెక్ట్ అయ్యామని అనుకున్నారు అనేసారు మాకు. అంటే ఇంకా తర్వాత రోజు 4th రౌండ్ నుంచి 4th 5th రౌండ్ ఆఫీస్కి రమ్మన్నారక్క. నేను వెళ్ళాను కానీ ఆ రిజల్ట్ అనేది నాకు రాలేదు. 4th రౌండ్ 5th రౌండ్ కూడా ఒకే రోజు పెట్టేశారు. ఆ రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నానక్క. నాకు నిజంగా జరగాలని ఎంతో టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో అది మంచి జాబ్ అక్క, అది అసలు మిస్ అయితే కనుక చాలా వరకు కూడా నేను మిస్ అవుతాను. మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు మనీ పరంగా, ఈ జాబ్ నాకు చాలా అవసరం అని చెప్పేసి తను అనుకుంటూ ఉన్న సమయంలో అండి నిజంగా ఆవిడికి నిజంగా మన మూలంగా, మన వీడియోస్ మూలంగా తనకి తెలిసి ఈ విషయాన్ని తను చేశారంటండి. అంటే ఈ బీజాక్షరాన్ని మనం ఇలాంటి టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో ఆ బీజాక్షరాన్ని అండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ బీజాక్షరాన్ని మీరు పొద్దున్నే మనకి బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే, బ్రహ్మ ముహూర్తంలో అంటే ఒక 5 గంటల నుంచి 6 గంటల సమయంలో అయినా చేసుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తం అంటే మనం తెల్లవారుజామున 3-4 లేసి చేయాలని అవసరం ఏమీ లేదు. అలా చేయగలిగితే ఇంకా మంచిదండి. ఇప్పుడు ఇలా చేసి అక్క మాకు 3 4 అంటే ఇంతకుముందు చెప్పాను అనమాట, బ్రహ్మముహూర్తంలో చేసుకోవడానికి కష్టంగా ఉందక్క అని అనుకునే వాళ్ళకి నిజంగా ఇప్పుడు చేయబోయే ఈ విషయం అండి నిజంగా మీరు ఒక 5 గంటలకైనా 6 గంటలకైనా లేసైనా సరే మీరు చేసుకోవచ్చు. అంటే మనకి చాలా ముఖ్యం కాబట్టి కష్టపడడంలో తప్పు లేదండి. అందువల్ల పొద్దున్నే చేసుకోవచ్చు, మధ్యాహ్నం, సాయంత్రం అని 3 పూట్ల కూడా నేను చేశానక్క ఈ బీజాక్షరాన్ని. నేను అనుకున్నాను నిజంగా నాకు కాల్ వచ్చిందక్క, నిజంగా నాకంటే బాగా చేసిన వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ముందుగా నాకు వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, నాకు ఒక మంచి పోస్ట్ అనేది దొరికిందక్క అని చెప్పి చాలా ధన్యవాదములు అని చెప్పి ఆవిడ తెలియజేసిందండి. అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది మనకి చాలా కష్టంగా ఉంది. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని అంటే కనుక మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం.
అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇంకా మనీ పరంగా అండి, మనీ అనేది ఒక 1 lakh కానీ 2 lakh కానీ ఎవరికైనా కట్టాలి, మాకు దొరకటం లేదక్క అంటే వేరే వాళ్ళ దగ్గర ఒక చదువు గురించో లేదంటే మ్యారేజ్ గురించి కూడా అడిగాము, ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము మనీ కోసం ట్రై చేస్తున్నాము, మాకు లోన్ దొరకటం లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి, ఇలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని 3 పూట్లా కూడా మీరు బ్రహ్మ ముహూర్తంలో అనుకుంటే చాలా మంచిదండి. ఒక్క 3 రోజుల పాటు మీరు ఇలా చేయండి. మీరు ఎప్పుడైతే వినాలని ఎదురు చూస్తూ ఉంటారు అంటే అండి, రేపే అక్క ఈరోజు చేయొచ్చా, నేను నాకు రేపు కనుక ఈ గుడ్ న్యూస్ వస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంటాం. కనీసం మనం ఒక 2 డేసో లేదంటే 3 డేసో మనం ట్రై చేయడంలో తప్పలేదండి. అందువల్ల ఇంకా ఇప్పుడు నేను చూపించబోయే ఈ బీజాక్షరాన్ని మనం అనుకున్నా చాలా మంచిదండి, లేదంటే కనుక రాసుకుంటే ఇంకా మంచిది. మనం ఒకే ఒక అక్షరం అండి, ఈ అక్షరానికి అంత శక్తి ఉందా అనే డౌట్ అనేది మీ అందరికీ వస్తుంది. ఇంకా ఆ బీజాక్షరం ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ బీజాక్షరం అండి ట్రీమ్, TREEM, ట్రీమ్ అనే బీజాక్షరం అండి. స్ట్రీమ్ కాదండి. ఇంతకుముందు మనం అమ్మవారి గురించి బీజాక్షరాలు చేసేటప్పుడు స్ట్రీమ్ అనే మంత్రాన్ని బీజాక్షరాన్ని మనం ఉపయోగించాము. కానీ ఇది మనం ఒక గుడ్ న్యూస్ని వినాలి అని అనుకోవడానికి మనం ఉపయోగించే శక్తివంతమైన ఒక బీజాక్షరం అండి ట్రీమ్. నేను మీకు తెలుగులోనూ రాసి చూపిస్తున్నాను, ఇంగ్లీష్లో కూడా రాశానండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మనం ఏ లాంగ్వేజ్లో ఉపయోగించుకోవాలి, మనం తెలుగులోనే రాసుకోవాలా, తమిళ్లో ఇంగ్లీష్లో రాసుకోవాలా, తమిళ్లో రాసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు. అంటే అండి, మనం ఏ లాంగ్వేజ్లో రాస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా. మీరు చదువు మన మాటలతో అనుకోవడం కంటే మీరు ఒకసారి రాసి చూస్తే చాలా మంచిదండి. రోజు కూడా పొద్దున్నే లేవగానే మీరు ఒక 5 నిమిషాల పాటు ఇలా గనక చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా వరకు కూడా వెంటనే గుడ్ న్యూస్ వినడానికి చాలా వరకు అవకాశాలు ఉంటూ ఉంటాయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.